ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ వడ్డెర కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మా మిత్రులు దేవల్ల మురళి గారు ఇటీవల కాలంలో శ్రీశైలంలో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి వడ్డెర సంక్షేమ సంఘం సమావేశంలో నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికై మొట్టమొదటిసారిగా చిత్తూరు పట్టణానికి విచ్చేసి బీసీ సంక్షేమ సంఘం కార్యాలయానికి వచ్చిన సందర్భంలో జిల్లా వడ్డెర సంఘం తరఫున, బీసీ సంక్షేమ సంఘం తరఫున ఆయనకు సాదర స్వాగతం పలికి ఘనంగా ఆయన్ని సత్కరించడం కూడా జరిగింది. రవి సెక్రటరీ చైర్మన్ గా ఉన్నప్పుడు రాష్ట్ర స్థాయిలో అనేక రకాల కొత్త రకమైనటువంటి వినూత్నమైనటువంటి పథకాలను కూడా ఆయన ప్రవేశపెట్టి ఆ జాతి కోసం చేసినటువంటి కృషిని మరవలేనటువంటి సంఘటన. ఈ సందర్భంలోనే జిల్లా వడ్డెర సంక్షేమ సంఘం అధ్యక్షులు రవిరాజు కానీ ఉన్నటువంటి హరి మిత్రులందరి ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఘనంగా కూడా సత్కరించి గౌరవించడం కూడా జరిగింది. కాబట్టి దేవల్ల మురళి నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. చిత్తూరు జిల్లా నా సొంత జిల్లాలో బీసీ జిల్లా ఆఫీసులో మరి వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ గౌరవనీయులు టౌన్ బ్యాంకు మాజీ అధ్యక్షులు రజిక బీసీఎల్ రాష్ట్ర డైరెక్టర్ గారు, అదేవిధంగా బీసీఎల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్మోహం, వీళ్ళందరూ కూడా ఈరోజు ఘనంగా నాకు సన్మానం చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ముఖ్యంగా బీసీలు అంటే వడ్డెర, రజిక, నాయ బ్రాహ్మణ, ఉప్పర, వాల్మీక ఈ కులాలన్నీ కూడా వెనుకబడిన వర్గాలకు సంబంధించిన కులాలు. కూలికి పోతేనే కుండగాలాలి, రెక్కాడితేనే డొక్కాడాలి, అటువంటి పరిస్థితిలో జీవనం సాగించే కులాలు. ఎందుకంటే మేము పెద్దగా రాజకీయాలలో ఆధిపత్యం లేని కులాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ రజిక, వడ్డెర్లు అనేది చేతృత్తి మీద ఆధారపడే కులాలు ఇవన్నీ కూడా. ఈ కులాలకి అంతో ఇంతో గుర్తింపించిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. దాని భాగంగానే ఈ కులాల్ని చైతన్యం చేయాలా, ఈ కులాలకన్నిటికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలన్నప్పటికీ కూడా ఈ కులాలు కూడా ఈరోజు సంఘాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటామంటే ఈ కులాల మీద జరిగే దాడుల్ని అరికట్టాలని, లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని ప్రజలకి ఏ విధంగా చేరువ చేయాలని అవగాహన కల్పించేదానికి ఈ కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని ఈ కుల సంఘాల ద్వారా కూడా సమస్యల్ని మరి ఎక్కడికక్కడికి దాని పరిగిలే తీసుకొని న్యాయం చేస్తూ ముందుకు పోతున్నాయి ఈ కులాలన్నీ కూడా. మరి ఈరోజు సన్మోహన్ గారి జిల్లాలో అనేక కార్యక్రమాలు కూడా మరి ప్రజల పక్షాన ఈ బీసీ కులాల పట్ల ఎన్నో కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమంలో ఏర్పాటు చేసి కూడా ఈ కులాలకు న్యాయం చేసిన ఘనత, చరిత్ర సన్మోహన్ గారిది. అదేవిధంగా వడ్డీ రవిరాజుని మరి గతం దాదాపు 2 దఫాలుగా ఆయన్ని జిల్లాకు అధ్యక్షుడు, ఉమ్మడి జిల్లాకు అధ్యక్షునిగా పెట్టాం. మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత జిల్లాల విభజన జరిగిన తర్వాత జిల్లా అధ్యక్షుడిగా రవిరాజుని, మరి తెలుగు అధ్యక్షుని రవిని, హరిబాబుని, మహిళా కుస్మాన్ కూడా ఏర్పాటు చేశాం. మరి ఈరోజు చాలా మంది కూడా మా సంఘంలో అందరూ కూడా గుర్రప్ప వీళ్ళందరినీ కూడా పేరు పేరున మహరందంగా వీళ్ళందరినీ కూడా మేము ఈరోజు ఈ యొక్క సంఘాలకు చరిత్ర ఉంది. సన్మోహన్ రజక సంఘంకు ఆయన కూడా అనేక కార్యక్రమాలు చేపట్టారు. మొట్టమొదటిగా గౌరవనీయులు కీర్తిశేషులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారే రజకుల కోసం ఫెడరేషన్ ఏర్పాటు చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. అప్పుడు ముఖ్యమంత్రి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారిది.
ఇప్పుడుండే ముఖ్యమంత్రి గారు వడ్డర్లకి మొట్టమొదటిగా 2016లో చైర్మన్లు ఫెడరేషన్లు ఏర్పాటు చేయని ఘనత తెలుగుదేశం పార్టీది, నారా చంద్రబాబు నాయుడుది. ఈ యొక్క ఫెడరేషన్ ద్వారా గుండా రజక సోదరులకు అయితే సన్మోహన్ గారు కానీ బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క కుల వృత్తిదారులకి ఏ దోపిగాళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి కానీ, అదేవిధంగా అప్పట్లో ఇస్త్రీ పెట్లు చేతివృత్తి మీద ఉన్నప్పుడు మరి మాన్యువల్గా వచ్చినప్పుడు తర్వాత యంత్రాలు వచ్చాయి, వాషింగ్ మిషన్లు కానీ రకరకాలుగా మరి యంత్రాలు సన్మోహన్ గారు బ్రహ్మాండంగా ఈ చిత్తూరు జిల్లాలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉమ్మడి జిల్లాలో కూడా ఆయన డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా చేశాం. నేను చైర్మన్ డైరెక్టర్ ఉన్నప్పుడు కూడా బ్రహ్మాండంగా ఈ కులాలకి కార్పొరేషన్ ద్వారా కూడా ₹1,00,000 సబ్సిడీ, ₹1,00,000 లోన్ ఇప్పించిన చరిత్ర ఈ కుల సంఘాలకు ఉంది. అది తెలుగుదేశం పార్టీతోనే ఈ కులాలకు న్యాయం జరిగింది, తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మరో నిన్న మొన్న కూడా చూసాం, ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు వ్యక్తిగత లోన్లు బీసీ నుంచి. ఆ యొక్క లోన్లు తీసుకొని ఏ కులానికి సంబంధించిన ఆ కులాల్ని డెవలప్మెంట్ కావడానికి, యంత్రాలు కొనుక్కోవడానికి గల మరి కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు మరి సంక్షేమం అంటే ఏదనేది నిరూపిస్తున్నారు. 2024 వరకు ఈ కులాలంతా కూడా యోజించి పాలించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆ రోజు 56 కార్పొరేషన్ ఏర్పాటు చేసినాడు. మేము 2016 నుంచి ఈయన డైరెక్టర్ గా వాళ్ళ కులానికి ఉన్నా, నేను చైర్మన్ గా ఉన్నా. దాదాపు రజకులకి ఆ రోజు 370 కోట్లు కేటాయించి ఆ కులాలకి రజకులకి పెద్దపీట వేసిన చరిత్ర చంద్రబాబుది. మరి తిరిగి వడ్డర్లకి 132 కోట్లు కేటాయించి వడ్డర్లకి మరి మిల్లర్లు కానీ, మరి ట్రాక్టర్ ట్రాలీ కానీ, కంప్రెషన్ బండ్లు కానీ, జేసీబీలు గల కేటాయించిన చరిత్ర గత ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చైర్మన్ కూర్చునే కుర్చీ ఇలా బడ్జెట్ కేటాయించిన ఈ కులాల్ని విభజించి పాలిచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి. నిన్న మొన్న మాట్లాడుతున్నాడు సంక్షేమానికి పెద్దపీట వేస్తానని. జగన్మోహన్ రెడ్డి వైఖరి ఎట్టున్నదంటే ఇల్లు కాల్చి బూడిదమ్మినంటే పెద్దోళ్ళు చేస్తారని చెప్తున్నాడు. సంక్షేమం ఒకటే కాదు, అభివృద్ధి అనేది కూడా ఈ రాష్ట్రంలో ఉండాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు కల్పించాలి. నిరుద్యోగులకి పరిశ్రమలు వస్తే, ఎంతో మంది నిరుద్యోగులుగా ఉద్యోగాలు వస్తే వాళ్ళు యొక్క ఈ కులాలు ఎనుగుబడిన కులాలన్నీ కూడా మరి ఎదగడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబాలు పోషించుకునేదనుకుంటాయి. ముఖ్యంగా ఈ కులాలు ఉన్నాయి: వడ్డెర, రజక, న్యాయ బ్రాహ్మణ, ఉప్పర, వాల్మీక, భట్రాజుల, మేదల, కృష్ణబల్జ, విశ్వబ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, గౌడ, యాదవ, వన్య క్షత్రియ, సంచార జాతులు. ఈ కులాలన్నీ కూడా ఎనుగుబడిన వర్గాలకు సంబంధించిన బీసీ కులాలు. ఈ యొక్క కులాలకి ఏదైనా పరిశ్రమలు తెచ్చి అంత ఇంత చదువుకునే వాళ్ళు ఉంటారు మా కులాలలో, వాళ్ళకి అవకాశం కల్పించాలా, నిరుద్యోగులుగా మిగిలిపోకూడదని ఈరోజు కూటమి ప్రభుత్వం మరి ఈరోజు అన్ని రకాలుగా స్వీకరించి ఈ కులాలకు పెద్దపీట వేయాలని ఉండాలి. కాబట్టి తప్పకుండా నేను నూతన అధ్యక్షుడిగా మా యొక్క కులం రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నుకున్నారు. అదేవిధంగా రవిరాజుని రాష్ట్ర కార్యదర్శిగా ఆయన కూడా అవకాశం ఇచ్చారు. మరి ఇది జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు ఎమ్మెల్యే గారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు జగన్నాథ్ చౌదరి గారు బ్రహ్మాండంగా ఈ కులాలన్నీ కూడా వాళ్ళకి పెద్దపీట వేయాలని స్థానిక ఎమ్మెల్యే కూడా బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. అదేవిధంగా పూతలపట్టి ఎమ్మెల్యే మరి మురళి గాని మరి యొక్క సూర్య కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా మా బీసీ సంఘాల తరఫున, మా వడ్డెర సంఘాల తరఫున కూడా, అదేవిధంగా రజక సంఘాల తరఫున కూడా ప్రత్యేకంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మేము ఒకటే కోరుతున్నాం కూటమి ప్రభుత్వాన్ని కూడా, వడ్డర్ని, రజకల్ని, అదేవిధంగా ఈ కులాల్ని ఎస్టీలో వచ్చేస్తానన్నారు. గౌరవనీయులకి జరగబోయే అసెంబ్లీని మా 2 కులాలను కూడా ఎస్టీలో చేర్చాలని ప్రభుత్వం కోరుకుంటున్నాం. ఇంకొకటి శుభవార్త, వడ్డర్లు కూడా త్వరలోనే మంచి శుభవార్త కూడా వినబోతారు. ఎందుకంటే కొండలు, క్వారీలు అనేది వడ్డర్ల హక్కు, కాంట్రాక్ట్ పనులు అనేది కూడా వడ్డర్లకు సంబంధించింది. కాబట్టి త్వరలైన జీవో కూడా వస్తుంది. మీ మీడియా ముందుకు కూడా త్వరలైన కూడా ఈ జీవోని కూడా విడుదల చేస్తామని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తూ,
మరి యొక్క సూర్య మీడియా సోదరులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మా వడ్డేర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గారు శ్రీ దేవళ్ళ మురళి గారు ఇటీవల శ్రీశైలం దేవస్థానం సమీపంలో రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగింది. ఆయన ఎన్నికైన తర్వాత మొట్టమొదటిగా ఈరోజు చిత్తూరుకు విచ్చేయడం జరిగింది. మా యొక్క వడ్డేర కులం తరపున ఆయనకు సాదర స్వాగతం పలుకుతూ ఆయనకు ఒక చిరు సన్మానం చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు అదేవిధంగా ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటున్నాము. గత మాజీ చైర్మన్గా ఉండేటప్పుడు మా యొక్క వడ్డెర కులానికి చేతి వృత్తులకైతే ఏదైతే ఉందో సుత్తులు కానీ సమిట్లు కానీ మొల్ల కానీ ఈ గడ్డపార్లు పార్లు ఇదే విధంగా మేస్త్రులు పనిచేసే వాళ్ళకు దానికి కావాల్సిన మెటీరియల్ జేసీబీలు ఈ జల్లి కొట్టే మిషన్లు తదితరులంతా కూడా జీవో తీసుకొని వచ్చి మా వడ్డెర కులానికి ప్రతి జిల్లాలో అందరికీ న్యాయం చేయలేకపోవచ్చు కానీ ఎంతో కొంత న్యాయం అయితే జరిగింది. దాంట్లో కొంతమంది చాలా మంది కూడా ఆర్థికంగా నిలదొక్కొని వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిండే కూటమి ప్రభుత్వంలో కూడా మాకు ఏదైతే క్వారీల పైన కానీ మైన్స్ పైన కానీ మా వడ్డెర్లకు ఏదైతే పూర్తి హక్కులు ఉందో ఆ హక్కుల కోసం కూడా ఆయన పోరాటం చేస్తూ దాని జీవోను కూడా తొందరలో తీసుకురావడం కూడా జరుగుతుంది. ఇకపోతే లాస్ట్ జనవరి 11వ తేదీ వడ్డెర ఓబన్న జయంతిని పురస్కరించుకొని అధికారుల చుట్టూ వెంటాడి వేటాడి మాకు ఆ జీవో కావాలా, మాకు అధికారికంగా మీరు మా ప్రోగ్రామ్ని ప్రతి సంవత్సరం జనవరి 11వ తేదీ అధికారికంగా మీరు నిర్వహించాలని చెప్పి ఆఫీసర్లు వెంటబడి ఆ జీవో కూడా తీసుకురావడం జరిగింది. అందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా దేవళ్ళ మురళి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన దక్షిణాది రాష్ట్రాల ఇన్ఛార్జ్ అయినటువంటి షణ్ముగన్న గారి ఆధ్వర్యంలో మేము మా యొక్క కులాలన్నీ బలోపేతం చేసుకొని ఏదైతే మా ఎస్టీ సాధన కోసం మేము శ్రమిస్తున్నామో దాన్ని సాధించుకుంటామనే హక్కు కూడా మేము పొందుతామని పూర్తి విశ్వాసంతో ఉన్నాము. అదేవిధంగా ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మమ్మల్ని గమనించండి. మొన్నటికి మొన్న తెలంగాణలో నుంచి బతుకు తెరువు లేకుండా ఇక్కడ మా చిత్తూరు జిల్లాకు వచ్చి చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ హైవేలో రాళ్లు పేలుస్తూ బాంబ్ బ్లాస్ట్ వల్ల కూడా ఒక అతను చనిపోవడం జరిగింది. ఇంకొక అతనికి కాలు కన్ను తీసేయడం జరిగింది. ఆ రోజు కూడా పోయి మేము ఆ యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. వాళ్ళకు కూడా పూర్తి న్యాయం చేస్తామని ఆ సంస్థ వారు కూడా హామీ ఇచ్చినారు, న్యాయం చేసినారని కూడా మేము సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మా యొక్క పరిస్థితులు మా స్థితిగతులు ఇప్పుడైనా మీరు గమనించండి. బతుకు తెరువు లేకుండా పక్క రాష్ట్రాల్లోకి వలసపోయి కాళ్ళు చేతులు పోగొట్టుకొని ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడైనా మమ్మల్ని గుర్తించండి, మాకు ఎస్టీ హోదా కల్పించండి, మమ్మల్ని ఆదుకుంటారని కూడా ఈ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తూ సెలవు.